రైటర్స్‌లో కలంతో పాటు కమిట్మెంట్ మీది. హ్మ్. కలంతో పాటు కమిట్మెంట్ మీదొక వెర్షన్ ఉంది. ఎప్పుడైనా ఆ కమిట్మెంట్ బ్రేక్ అయిన సందర్భాలు ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. ముందుగానే ఒక ఖర్చు కోట క్రియేట్ చేస్తారు. హాయిగా క్లారిటీగా ఉంటుంది. సూపర్ అది. వారం రోజుల్లో నేను మీకు ఆర్డర్ ఇస్తానంటే 5 రోజులు మా ఇంట్లో రెడీగా ఉంటాను. ఇది అది ఓకే. అలాగే డబ్బుల విషయం కూడా మీరు మనంతా మిత్రమా ₹1 అనుకుందాం. పావలా ఇవాళ ఇస్తే పని ప్రారంభం, ఇంకో పావలా ఇస్తే ఆర్డర్ ప్రారంభం, ఇంకో పావలా ఇస్తే ఫస్ట్ హాఫ్ రెడీ, ఇంకో పావలా ఇస్తే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ రెడీ. అంతే. శుభం. అలాగా అగైనెస్ట్ పేమెంట్లే ఉంటది. వాళ్ళు కూడా ఇంత క్లియర్ గా మాట్లాడినప్పుడు డబ్బులు ఇస్తే గానీ మనం వెళ్ళలేము అనేది ఇవాళకి అలాగే జరుగుతుంది. ఇవాళకి కూడా డబ్బులు ఇచ్చే ఆయన రాస్తాడని. కానీ సినిమా ఆపర్చునిటీలు ఇట్లా ఉన్నప్పుడు కొన్ని పెద్ద సినిమాలు కావచ్చు, ఎందుకు ముందే అని చెప్పేసి అలా ఉండదు. ఇప్పుడు చిన్న విషయం సార్ ఉండేది అంటే అప్పట్లో హీరోలు కావచ్చు, డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్ అంటే మీరు ఈయన ఉన్నారు కాబట్టి బ్యాక్ అండ్ ఓకే ప్రాబ్లం లేదు. విశ్వనాథ్ గారు కానీ అట్లా ఉండబట్టి, కానీ అన్ని సందర్భాల్లో అది జరిగేదా? అంటే అయిండొచ్చు. నేను ఇప్పుడు ఇట్లా అడుగుతాడని తెలిసే చాలా మంది ఆగిపోయి ఉండొచ్చు, తెలియదు నాకు. బట్ దాని యొక్క లోటు నేనేం ఫీల్ అవ్వాలి ఏ రోజు. నేను అలాగే నాకు నేనుగా ఎవరిని ఎన్ని సినిమాలు ఇచ్చినా, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇచ్చుంటారు కేశవరావు గారు, ఎడిదేశ్వరరావు సార్, నాకు సినిమా కావాలని ఏ రోజు వెళ్ళను కూడా. అది అలా కుదిరింది అంతే. నాకు ఒళ్ళు బలిపోయిందిలే, వరుసగా పనులు ఏవోటి వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నా. బట్ నాకు నేను వెళ్ళి సినిమాలు అడుక్కోవడం అనేది దేవుడి దేవల్ లేదు. వచ్చింది ఏదో వదల్లా మళ్ళీ అట్లా బాగా చేస్తాం. ఇవాళ కూడా సిట్టింగ్కి వెళ్ళి వచ్చాం. మీ కలంలో అంటే మీ మాటల్లో మీ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారు? గ్యారంటీగా సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ బలంగానే వర్క్ చేశారు. పుణ్యస్త్రీ నుంచి నిన్న మొన్నటి భక్త కన్నప్ప దాకా సెంటిమెంట్ ఇస్ మై ఫోర్ట్. ఎందుకంటే హార్ట్ టచింగ్ సెంటిమెంట్స్కి ఆ రోజుకి ఈ రోజుకి అగ్రపీఠం ఉంటుంది. అట్లాగే ఏది ఎప్పుడు మోడర్న్ ట్రెండీ డైలాగ్ చెప్పాలో, ఏది కలెక్టివ్గా చెప్పాలో, మామూలు డే టు డే నెక్స్ట్ డోర్ పర్సన్లా మాట్లాడాలో, ఏది కొంచెం గ్రాంధిక భాష వాడితే బాగుంటుందో, ఆ చాయిస్ క్లారిటీగా ఉంటే రైటర్కి ఎప్పుడైనా బాగుంటుంది. అది మీ స్ట్రెంగ్త్. ఇవాళ ఉన్న సినిమాల్లో జనరల్గా నవీన్ పులిశెట్టి కానీ, అడవి శేషు కానీ, లేదు సిద్ధు జొన్నలగడ్డ కానీ, లేదు విశ్వక్సేన్ కానీ, ఈ ట్రెండ్ వేరేగా ఉంది, టోటల్గా డిఫరెంట్. వాళ్ళు మాట్లాడే తీర్లు కానీ, వాళ్ళు డైలాగ్ డెలివరీ కానీ, వ్యవహారం కానీ, ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ తీసుకుంటే లేటెస్ట్గా యూత్ని ఫాలో అవుతుంటారు. ఇవాళ యూత్ ఏం మాట్లాడతారు, ఏ భాష మాట్లాడతారంటే మనం రెగ్యులర్ కాఫీ డేకి వెళ్ళాలి, నేను వెళ్తుంటా. అలాగే రెగ్యులర్గా రేడియో మిర్చిలో వినాలి, ఆ భాష వేరేగా ఉంటుంది. యూత్కి పట్టే భాష అనేది మనం చదువుకోవాలి, వినాలి, తెలుసుకోవాలి. రెగ్యులర్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఏ సీన్ పండుతోంది, జనాలు ఎక్కడ లైక్ చేస్తున్నారు, ఎంతమంది యూత్ వస్తున్నారు సినిమాకి, సో సినిమా చూసేవాళ్ళు వయస్సు ఏంటి, వాళ్ళకున్న అవగాహన ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది ఆ పల్స్ స్టడీ చేయడం అనేది ఖచ్చితంగా. మేము నల్లకుంటలో ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళా, ఇప్పుడు ఇక్కడ ఏషియా కాంప్లెక్స్కి వెళ్తాం, ఏషియన్ ముసాపేట. కాబట్టి సినిమాకు పోవటం అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎనీ రైటర్. అప్డేట్ సినిమాలు ఓటీటీలో చూడటం అది వేరే, అది నాలెడ్జ్. బట్ ఇది మాత్రం పల్స్ రైడింగ్ అని ప్రేక్షకుల యొక్క నాడి మనకు తెలియకుండా తెలిసి లోపలికి వెళ్తుంది. చిరంజీవి గారు ఫస్ట్ మీరు చేసిన ఛాలెంజ్ దగ్గర నుంచి ఇప్పటికీ ఆయన ఒక ఛాలెంజ్ హీరోని, ఛాలెంజింగ్ హీరో నో డౌట్. ఓకే, సో మీరు సెట్లో అప్పుడు మీ డైలాగులు అప్పటికి మీ ఎన్ని సినిమాలు అయి ఉంటాయండి? ఒక 20-30 ఉంటాయి కదా. సెట్లో డైలాగ్ అంటే నేను స్వయం కృషి చెప్పగలను. స్వయం కృషి చెప్పగలను. ఎందుకంటే ఛాలెంజ్ మనం కన్నా స్వయం కృషిలో ఆన్ ద సెట్ ఆల్ ది టైమ్ ఉన్నా. There was no single film without me. విశ్వనాథ్ గారి సినిమాలన్నీ అలాగే చేశాను. మహేష్ భట్, కేశవ్ కూడా వాళ్ళే అలా చేశాను. సో ఈ స్వయం కృషిలో ఏమైందంటే సీన్ పొద్దున్న వినిపించేటప్పుడు డైలీ వెళ్ళి అతను పైన, ఒకప్పుడు తను చెప్పులు కుట్టిన దిమ్మ, ఇనప దిమ్మ ఉంటుంది, దానికి దండం పెట్టేసి వస్తాడు. అది కర్టన్లో ఉంటుంది, ఏదో అమ్మవారు ఉందేమో అక్కడ అనుకునేటట్టు. చిన్నపిల్లాడికి చెప్పుద్ది అమ్మాయి, ఏంటంటే అక్కడ అలా ఉందరా, ఒకప్పుడు చెప్పులు కుట్టిన ఆ దిమ్మ అంటే, అయ్యో దానికి దండం పెడుతున్నాడు అని ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లాడికి. దిగి వస్తుంటే అతన్ని చూసి హీరోయిన్ అంటది విజయశాంతి, రాజు ఈ రోజు కూడా నువ్వు ఆ రోజును మర్చిపోలేదు చూసావా, అందుకే ఏ రోజుకైనా నువ్వు రారాజు అయ్యా అంటది. ఇది డైలాగ్. మొదటి నుంచే డిస్కషన్లో కాంప్లిమెంట్ ఇస్తే చిన్న నవ్వు వెళ్ళిపోతాడు. పొగుడుతున్నా ఆగడేంటి వీడు అంటే టక్కనే విజయశాంతి అంటది, పొగడ్తల కోసం ఆగేవాడు ఎప్పుడు ముందుకు పోలేడు,
ముందుకు పోయేవాడు ఎప్పుడు పొగడతలు పట్టించుకోడు. ఇది రాసిన సీన్. ఓకే. రాశాక ఏమయ్యా అన్ని అమ్మాయికి రాసావు, మాకేం లేదా అన్నాడు ఈయన సరదాగా. నాకు కాలింది. ఓ రైటర్గా ఛాలెంజ్ కదా, ఆయనకి తెలియదు ఎంత సీరియస్ తీసుకుంటాడు వీడని. క్యాజువల్గా అన్నాడు. ఆయన కూర్చొని ఏదో మేకప్ చేయించుకుంటే నాకు పెద్ద డైలాగ్ లేదుగా అని. విశ్వనాథ్ గారి సీన్ అంటే మనం వినిపిస్తే అదే ఉంటుంది, భగవద్గీత అంత తప్ప మార్చేది ఉండదు. ఈయన పొరపాటున మాట అనేసి వదిలేశాడు. సార్ ఆయనకి ఏదైనా ఉంటే బెటర్ ఏమో, ఇది నీ భావన ఆయన భావన అన్నాడు ఈయన. ఆయన దగ్గర నుంచి రాగానే సార్ ఆయనకు కూడా 2 డైలాగులు అమ్మాయికి బాగున్నాయండి, ఆయనకి ఏదైనా ఉంటే బాగున్నాము, నీ భావన ఆయన భావన అన్నాడు. నా భావనే అన్న. ఎందుకంటే ఆయన నన్ను అడగల, ట్రై చేయండి అన్నాడు. నేను ఊరుకోవచ్చుగా, అమ్మాయి సక్సెస్ అనుకొని. మన నీడ మనం చూడాలంటేనే వెలుగు తోడు అవసరమైన ఈ ప్రపంచం. ఎవ్వడు ఈ ప్రపంచంలో ఏది ఒంటరిగా సాధించలేడు, కూడా తోడు అవసరం, అది నువ్వే అనేది రాశాడు. మన నీడ మనకు కనిపించాలంటే వెలుగు తోడు అవసరం. ఈ ప్రపంచంలో ఎవరు ఒంటరిగా ఏమి సాధించలేరు, ఖచ్చితంగా ఒక వెలుగు ఉంటుంది, అది నువ్వే అంటాడు. ఇది విజయశాంతికి ఏమని వచ్చింది అంటే అక్కడ మా అమ్మాయి నాకు, మేము ఫస్ట్ సినిమా అమాయక చక్రవర్తి నుంచి పరిచయం, బాగా క్లోజ్గా సాయి అంటే. అలాగే దర్జా దొంగ చేసాం, తర్వాత స్వయంకృషి. వారాసాడు అంటే ఏంటది దగ్గర వారాసా అంట అని చిరంజీవి ఇలా చెప్పా, బాగుందయ్యా అన్నాడు. సీన్ తీసేటప్పుడు ఇందాక అతను ఏదో అన్నాడు అంటే ఈయన అన్నాడు తర్వాత చూద్దాంలేండి అని తీసాడు. ఇలాగా అలాగే పెట్టాడు, టైం ఉండదు ఆయన చాలా నిర్మమాటంగా తీసేస్తాడు, ఆయన అనుకున్నదే ఉంటాయి. నాకేదో ఉండాలి ఇక్కడ అన్నాడు. నన్ను ఒక వంక చూసాడు, చెప్పేశారా అని. సరే చెప్పండి అన్నాడు. తర్వాత ఎడిటింగ్లో ఉంటుందో ఉండదో అన్నాతో ఆయన చెప్పాడు. చెప్పిన తీరు చాలా బాగా చెప్పాడు. ఇవాళ సినిమాలో ఉంది. అట్లా వెరీ రేర్ జరగడం. ఆయన కాదని మనం వెళ్ళి తెగించి రాయటాలని తక్కువ. పైగా లోపల ఒక ఊహ ఉంటుంది, ఇప్పటికే అమ్మాయికి 2 ఇచ్చాం ఎక్కువేమో అది కూడా తగ్గిద్దాం అని ఉంటుంది. ఆయన రిపిటేషన్ నచ్చదు. అలా అదే స్మూత్ డ్రైవ్ అంటారు. చాలా అక్కడ ఎవరిని ఒప్పించకుండా తర్వాత ఎడిటింగ్ లో చూసుకునేది. అంతేగా చాలా నీతిగా వాళ్ళకి తెలిసి ఎడిటింగ్ ఉంది. ఇక్కడ ఎన్ని చెప్తే ఇక్కడ ఎందుకు వాతావరణం చెడపకూడదు. కరెక్ట్, నిజమే. లాస్ట్ లో అదే ఉంచాడు. ఎడిటింగ్ అప్పుడు కూడా మమ్మల్ని పిలిచేవాడు, రేటు ఉంచాలా ఇది అంటుండేవాడు. కావాలి తీసేవాడు సార్ మీ ఇష్టం, లేకపోతే మీ ఎందుకు ఈ టైంలో సను ఉండేది. అప్పటికే 3-4 సినిమాలు చేసాం. అట్లా ఉంది ఆ డైలాగ్. అట్లా వాళ్ళ వల్లే ఉంది అది. ఈ తర్వాత అండి సాయినాథ్ గారు, మీకు ఓకే గ్రాఫ్ ఓవరాల్ గా ఒక గ్రాఫ్ చూశారు. తర్వాత మళ్ళీ అప్పటికే సిస్టర్స్ పెళ్లి అయిపోయినాయి, ఒక ఫేజ్ బాధ్యతలు తీరాయి అనుకుందాం. మళ్ళీ మీ పిల్లలు ఉన్నారుగా, ఆ బాధ్యతలు. కానీ ఒక గ్రాఫ్ పై సినిమాలు ఒక రేంజ్ సంబంధించినవి అవి తగ్గి మళ్ళీ నార్మల్ గ్రాఫ్ వచ్చారు. మీ ప్రశ్న మీరు అడగడానికి మొహమాటపడతారు కానీ 1984లో నేను వచ్చా. 2004 వరకు ఉన్న స్పీడు 4 to 24 లేదు. ఇండస్ట్రీ మొత్తం నేను వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక 20 to 30 yearsలో ఉన్న కుర్రాడు చేస్తున్నంత ఉధృతమైన విషయం 30-40 దాటాక 20 ఏళ్ళగా ఒక పేరు వింటుంటే వాడికే ఇవ్వాలనేది అంత అద్భుతమైన వాడైతే తప్ప లేదు. అవసరం ఉంటే మనందరం చూస్తున్నాం. డైలాగ్ అవసరం అనేది 2004 నుంచి పోయింది. ఓన్లీ ఎప్పుడైతే మనకి సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ మొబైల్ ఫోన్లో కూడా సినిమాలు చూసేస్తున్నాం, ఓటీటీలు వచ్చేసాయి. ఇంక రాను రాను ఓ రైటర్ అవసరం అనేది చాలా 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 తగ్గిపోయింది. దిర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ రైటర్ నౌ. రైటర్ డైరెక్టర్లే అందరూ. అలాగే యూత్ అనేది ఎప్పుడు వేరు. ఒక 20 to 30, 30 to 40 ఉన్నది వేరే, ఆ కుర్రని ట్రై చేద్దాం అనేది ఉంటుంది తప్ప. నేనున్నప్పుడు ఛాలెంజ్ రాసినప్పుడు మనముదంగా ఒక ఆత్రేయ, ఆరుద్ర, బడిపాటి రాధాకృష్ణ వాళ్ళందరూ ఉన్నారు. పిలవలేదు, నన్నే పిలిచారు, నేను కుర్రాడిగా. అదే ఉంటుంది ఈ టైంలో కూడా అనే ఒక జీవన సూత్రం నేనే అప్లై చేసుకుని కరెక్టే అనుకుంటా. అది ఫ్యాక్ట్. అది 20 to 40, 45 వరకు ఉన్నంత స్పీడు ఓ 45-50 దాటితే మనం కొన్ని అవాయిడ్ చేస్తే ఎక్కువ వాళ్ళే అవాయిడ్ చేస్తారు. యాక్చువల్గా ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం, పిలిచి బాగాలేదంటే ఏమంటాడో, పైగా ఎక్కువ అడుగుతాడు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. బిగినింగ్ లో ఉండవు, అవసరం తప్ప ఇంకేముండవు. కానీ అప్పటికే సిట్టింగ్స్ కి పరిమితం అయ్యారు. ఇంకా డైలాగ్ వర్షన్ పక్కన పెట్టి లేదు సార్. అక్కడ ఎట్లా అయిందంటే నేను సినిమాలు రాయటం అనేది ఎలా రాస్తున్నాను, కన్సల్టేషన్ ఒకటి ఉంటుంది. అంటే ఒక స్క్రిప్ట్ మొత్తం తయారు చేసాం, మీరు 4 రోజులు వింటారా, పెర్ డే ఎంత తీసుకుంటారు, ఇలాంటి బ్యాచ్ నాకు ఆల్రెడీ నేనే స్టార్ట్ చేశాను. రోజుల లెక్కన గంటల లెక్కన చేయటం, నా అభిప్రాయాలు చెప్పడం, వాళ్ళకి తీసుకోవటం, మనీ ఇవ్వటం, చేయటం, అలాగా. సో పని మాత్రం చేస్తున్నాం కానీ క్రెడిట్ అక్కడ అడగం. అది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. వాళ్ళు రెడీ చేసుకున్నారు, కన్సల్టేషన్కి వెళ్తాం,
4 రోజులు కూర్చున్నామా, 5 రోజులు కూర్చున్నామా, కొంతమంది స్క్రీన్ ప్లేలో కూర్చోబెడతారు, కొంతమంది స్క్రిప్ట్ రెడీ అయ్యే కూర్చోబెడతారు, కథాపరంగానే కూర్చోబెడతారు. అటు రకరకాల స్టేజెస్లో ఉంటుంది అది. దానికి ఇలా 10 to 5 ఇంతకండి, లేదు 10 to 5 2 అయితే ఇలాగా అనేది ఉంటుంది. అది కూడా నా వరకు నేను చేస్తున్నాను, మరి అందరూ చేస్తున్నారు లేదో నాకు తెలియదు. ఓకే. మీరు 2004 అన్నారు సరే. అవును. ఆ 2004 ముందు కూడా విశ్వనాథ్ గారిని వదిలిపెడతామండి. సినిమా పరంగా చూసినప్పుడు మళ్ళీ మీరు హీరోలు ఉన్న హీరోల్లో స్టార్డమ్ అంటే నెక్స్ట్ ఎన్టీఆర్ లాస్ట్ హీరో అండి నేను చేసింది. రాఖీ చేశారు. అంతకుముందు వంశీ గారు. అంతకు ముందు చేసిన హీరోల సినిమాలు అంటే ఇప్పుడు స్వయం కృషి, ఛాలెంజ్, మనముఖంగా తప్ప చిరంజీవి గారితో ఏం చేయలే, దేనికి చేయలే. అలాగే వెంకటేష్ కూడా అంతే, ప్రేమ, స్వర్ణకమలం. నాగార్జున శాంతిక్రాంతి, క్రిమినల్, ప్రేమ యుద్ధం. అలాగే బాలకృష్ణతో పవిత్ర ప్రేమ, కథా మాటలు, అంతవరకు. ఇట్లా రకరకాలుగా 2004 దాకా చేసాం. బట్ కంటిన్యూస్గా ఇదే హీరోకి ప్రతిసారి మనమే కథ ఇవ్వటం అనేది నాకే కదా ఎవరికి జరగల. నాట్ ఓన్లీ ఆ హీరోలు అని కాదు, నెక్స్ట్ కొత్త వాళ్ళు వచ్చారు అప్పటికి కొన్ని. అవునవును, వాళ్ళ ఎవరితో అసలు ఇప్పుడు రామ్ చరణ్తో కానీ, ప్రభాస్తో కానీ, లేదు అల్లు అర్జున్తో కానీ, ఎవరితో ఒక్క సినిమా కూడా మనం చేయలే. ఎప్పుడు ప్రయత్నం చేయలే, ఆఫరు రాలా, ఈ రోజు ఫెయిల్ అయింది లేదు, ఆఫరు లేదు. ఫ్యాక్ట్ కారణం ఏదో తెలియదు, ఎందుకనే తెలియదు. క్యాలిక్యులేటెడ్ ఉంటారు మీరు. నాకు 100% నేనేం క్యాలిక్యులేషన్ చెప్తానంటే 25 to 30, 35 వరకే డైరెక్ట్ చేస్తారు ఎవరైనా, కుర్రోళ్ళే డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికైనా కూడా మనం ఆఫ్టర్ 40, ఆఫ్టర్ 45, ఆఫ్టర్ 50 పెద్దవాళ్ళమే అవుతాం. పైగా చాలా మంది దృష్టిలో ఇలా ఉంటుంది ఆయన తీరు అనేది మనతో కలిసి తిరిగితే తప్ప తెలియదు. కృష్ణవంశీ కూడా అదే అంటాడు, నిన్న మొన్న కూడా కలిసినప్పుడు, మీతో కలిస్తే ఉన్న సాయినాథ్ వేరే, మీ గురించి వింటే ఏదో విశ్వనాథ్ గారు రైటర్ అనే ఉంటుంది, వంశీ రైటర్ అని ఉంటుంది, అంతేగాని ఇతను కమర్షియల్ ఇంత రాస్తాడు, ఇంత పక్కాగా అప్డేటెడ్ ఉంటాడు అనేది తెలియదు. సో వాళ్ళు పిలవకుండా నేను అప్డేటెడ్ అనే ఛాన్సే లేదు. అది అంతే, అలా కుదిరింది. నేను కూడా అదే అనుకుంటా, నేను ఉన్నప్పుడు మరి 50 years వాళ్ళని పిలవాలి, నన్నే పిలిచా 20 to 40, మరి వాళ్ళని ఎందుకు పిలవలేదని నేను అడగను కదా. అంతే, అది జనరేషన్ వచ్చే కొద్దీ మనతో కూడా ఉండే వాళ్ళతో సరదాగా సాయంత్రాలు కూర్చొని మాట్లాడచ్చు, వీళ్ళతో అయితే మన ఏజ్ గ్రూప్ అనేది ఉంటుంది యాక్చువల్గా.